ఇండియా ఆర్థిక పరిస్థితులపై షాకింగ్ రిపోర్ట్ బయటకొచ్చింది. మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నా ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ప్రభుత్వం రిలీజ్ చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశ నిరుద్యోగ రేటు ఒక్కసారిగా పెరిగింది. అసలు మన ఎంప్లాయ్మెంట్ మార్కెట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో తాజాగా మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గతేడాది 4.8% ఉండాల్సిన నిరుద్యోగ రేటు ఇప్పుడు ఒక్కసారిగా 5%కి పెరిగిపోయింది. ఈ నెంబర్ వినడానికి మనకు చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ దీని అర్థం దేశంలో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగా పెరుగుతుందని. మరీ ముఖ్యంగా ఈ సిచ్యువేషన్ విలేజెస్లో చాలా ఎక్కువగా ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం సర్వే చేస్తే దీనికి మెయిన్ రీజన్ సీజనల్ గ్యాప్. పంట కోత పూర్తయి కొత్త సాగు మొదలయ్యే ఈ గ్యాప్ వల్ల చాలా మంది వ్యవసాయ కూలీలు రోడ్డున పడుతున్నారు. అలాగే దీనికి తోడు పెరిగిన చలి తీవ్రత వల్ల కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆగిపోయాయి. దీని ఫలితంగా గ్రామాల్లో నిరుద్యోగం 4.2%కి పెరిగిపోతుంది. దెన్ వాట్ అబౌట్ సిటీస్? ఎస్, సిటీస్లో కూడా నిరుద్యోగ రేటు 6.7% నుంచి 7%కి చేరుకుందంట. అంటే సిటీస్లో 100 మందిలో 7 ఖచ్చితంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. కంపేర్ టు సిటీస్, విలేజెస్లోనే మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు. సో సిటీ విమెన్స్తో పోలిస్తే విలేజ్ విమెన్స్ 39.9% పనిచేస్తున్నారంట. సిటీస్లో మహిళా ఉపాధి 25.5% దగ్గర ఆగిపోయిందంట. సో మొత్తం మీద చూసుకుంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయితే ఈ సిచ్యువేషన్ అంతా మారొచ్చని ప్రభుత్వం చెప్తుంది మనకి. బట్ ఇందులో నిజమెంత అనేది అనుభవంలోకి వస్తేనే మనకు తెలుస్తుంది.